హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆక్సీ వ్లాగ్స్. ఈరోజు సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇందులో చూపించిన విధంగా నేను 4 ఆనియన్స్ మీడియం సైజ్ తీసుకున్నాను. అలాగే 4 టమాటోస్ కూడా మీడియం సైజ్ తీసుకున్నాను. 5 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్కి ఇందులో చూపించిన విధంగా నైఫ్తో నేను ఘాట్లు పెట్టుకున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే ఫ్రై చేసేటప్పుడు ఎగ్స్ అనేది పేలకుండా ఉంటుందన్నమాట. ఆయిల్ అనేది మన మీదకి రాకుండా ఉంటుంది. సో దానికోసం నేను ఇలాగ చేశానన్నమాట. సో ముందుగా వీటన్నిటిని నేను అరేంజ్ చేసుకొని, ఇదిగోండి చూపించిన విధంగా ఒక కడాయి తీసుకొని అందులో 5 స్పూన్స్ ఆయిల్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్లో సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసి అందులో కొంచెం కరివేపాకు కూడా నేను యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేయటం వల్ల ఏమవుతుందంటే, మనకి నార్మల్గా అయితే ఎగ్స్ వేయగానే కడాయికి అంటుకుంటూ ఉంటాయి. సో కరివేపాకు వల్ల యూజ్ ఏంటంటే, ఎగ్స్ వేసినప్పుడు ఆ కడాయికి అంటుకోకుండా మంచిగా ఫ్రై అవుతుంది. సో ఈ సింపుల్ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే సేమ్ ఇదే మనం పొటాటో కర్రీ చేసేటప్పుడు కూడా, పొటాటో ఫ్రై చేసేటప్పుడు కూడా ఇదే టిప్ ఫాలో అవ్వండి. జనరల్గా పొటాటోస్ అంటే స్టార్చ్ ఉండటం వల్ల వెంటనే మనం ఫ్రై చేసేటప్పుడు కడాయికి అంటుకుంటుంది. తక్కువ ఆయిల్తో మనం ఫ్రై చేసుకోవాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ఇది వేడైన తర్వాత నేను ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. సో ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి. సో మనం కలపకుండా ఉంచితే ఒకవైపు మాడిపోతాయి, ఒకవైపు మనకి ఫ్రై అవ్వదు. సో దానివల్ల ఏంటంటే, ఈవెన్గా మనకి ఫ్రై అవ్వాలంటే వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కంటిన్యూస్గా మనం కలుపుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి మనం వేరే ప్లేట్లో తీసుకొని ఇదే ఆయిల్తో మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో పసుపు, ఉప్పు, కారం వేయటం వల్ల యూజ్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఎగ్స్కి ఘాట్లు పెట్టాం కదా, దాని లోపల నుంచి ఎగ్ ఎల్లోకి కూడా ఆ సాల్ట్ అనేది, ఆ టేస్ట్ అనేది అది తీసుకుంటుంది. సో నేను పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎగ్స్ని. ఇప్పుడు ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అదే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అన్నీ కూడా మనకి ఫ్రై అయిన తర్వాత, సో ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ అందరికీ తెలిసుంటుంది జీలకర్ర వల్ల యూజ్ ఏంటనేది. మంచి డైజెషన్ అవ్వటానికి మంచిగా సపోర్ట్ చేస్తుందన్నమాట. సో ఇదిగోండి, ఇలాగ నేను ఎగ్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కర్రీ రెడీ అవుతుందనే ముందు నేను ఈ ఎగ్స్ యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఆనియన్స్ అన్నీ చక్కగా బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి. సో ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటాను, మంచి ఫ్లేవర్ కోసం. చాలా బాగుంటుంది. సో హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి వాసన అయిపోయిన తర్వాత, ఆల్రెడీ మనం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అలానే పసుపు, కారం యాడ్ చేసాం కదా, అవి సరిపోదు. సో ఇప్పుడు మళ్ళీ మనం పసుపు కొంచెం, సాల్ట్ కొంచెం, అలాగే కారం కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కారం, తక్కువ తినేవాళ్ళు తక్కువ కారం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మిర్చి కూడా నేను 4 మిర్చి వేసాను, కానీ అవి అసలు కారం లేదనమాట. యాక్చువల్గా మేము కారం కూడా చాలా. సో ఇక్కడ నేను కారం యాడ్ చేశాను. సో కలర్ అయితే రెడ్గా కనిపిస్తుంది, కానీ దీనికి కారం అంతగా లేదనమాట. సో ఇదంతా ఫ్రై అయ్యే విధంగా, కారం, పసుపు అది కూడా తీసుకునే విధంగా ఫ్రై అయ్యే విధంగా ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి.
ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యింది అనుకున్నప్పుడు మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ టమాటోస్ కూడా మనకి మొత్తం ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయ్యిందని ఎలా తెలుస్తుందంటే ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, మెత్తగా అయిపోయి సో ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు మనకి టమాటోస్ కూడా ఫ్రై అయ్యాయని అర్థం అనమాట. సో ఇందులో చూపించిన విధంగా మనకి ఇప్పుడు టమాటోస్ కూడా మొత్తం ఫ్రై అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్స్ మళ్ళీ ఇందులో వేసినప్పుడు ఈ వాటర్ కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎగ్స్ తీసుకుంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. సో కొంచెం కర్రీ కూడా గ్రేవీగా వస్తుంది అనమాట. సో ఇందులో చూపించిన విధంగా ఇప్పుడు నేను కొంచెం ఎగ్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒక 4-5 మినిట్స్ దీన్ని ఇలాగా ఉడికిస్తానమాట కర్రీని. సో ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసాం కదా, ఆ ఫ్లేవర్స్ అన్నీ మన ఎగ్స్ తీసుకుంటాయి ఇప్పుడు. అలాగే ఇందులో నేను కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. సో దీన్ని ఒక 4 మినిట్స్ మనం ఉడికించుకున్న తర్వాత మనకి కర్రీ చూపించిన విధంగా రెడీ అవుతుంది. సో ఇంకో 3 మినిట్స్ మనం ఉడికించుకోవాలి. మన ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది యాడ్ చేసిన ఒక 2 మినిట్స్ తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు తప్పక నచ్చుతుంది. మీకు నచ్చితే మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాగ మనకి కర్రీ అంతా దగ్గరకు వచ్చే విధంగా వచ్చే వరకు కూడా మనం ఉడికించుకుంటాము. నేను ఇప్పుడు ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఈ ప్రాసెస్ని ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎగ్ కూడా మనకి ఎగ్ ఎల్లో కూడా మనకి మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఎల్లో అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని అవాయిడ్ చేయాలంటే గ్యాస్ ప్రాబ్లం లేకపోతే తినండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆక్సీ టేస్ట్ చూసి చెప్తుంది ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది. సో నేను ఇప్పుడు తింటున్నా, టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. చూస్తే ఒకవేళ మీరు ఎగ్ తీసుకొని ఈరోజే చేసేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. తిను, టేస్ట్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. అన్నీ దాంట్లో